సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలను, మహిళలను వెన్నుపోటు పడవడం సీఎం చంద్రబాబుకు అలవాటని ఆమె అన్నారు. ఉచిత బస్సు విషయంలో, నిరుద్యోగ భృతిలో, ఉచిత గ్యాస్ విషయంలో మహిళలను మోసం చేసిన ఘనత బాబుకే దక్కిందన్నారు. సీఎం ప్రకటించిన 5 రకాల బస్సులలో జిల్లాలో ప్రయాణించే వెసులుబాటు లేదన్నారు. ప్రతిరోజు మహిళలు జిల్లా పరిధిలో తిరుగుతారని, ఆ అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఉచిత గ్యాస్ విషయంలో కూడా చంద్రబాబు నిలువెత్తు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబును మహిళలు నిలదీయాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తీసుకుంటే ఈ రోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా? ఈ రోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు? అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము, ఇవి కూడా చెప్పాలి కదా. మహిళలు నమ్మి ఓట్లేశారు కదా. అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో, వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే, ఇప్పుడు 14 నెలల తరువాత ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా అంటే, మీకు ఒకటే అడుగుతున్నాను, మీ మేనిఫెస్టో మీద మీరు చర్చకి సిద్ధమా అని అడుగుతున్నాను. అన్ని అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి సూపర్ 6, సూపర్ 7 హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు. దేనికి? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందులో 90% బస్సులు 50 కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి. అంటే ఆ 50 కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు? ఇది మోసము, దగా కాదా చంద్రబాబు నాయుడు?